ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు చేరడంతో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. రహదారులన్నీ దెబ్బతినడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలు చెరువులు కుంటల వద్దకు వెళ్లొద్దంటున్న ఎస్పీ జానకితో ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో భారీ వర్షాలతో వాగులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు 17 గేట్లను తెరిచి కిందికి అంటే శ్రీశైలం డ్యాంకు 1,35,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా రహదారులు పొంగి పొర్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రహదారులు కొన్ని దాంతో జిల్లా ఎస్పీ జానకి గారు మన దగ్గర ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి మేడం, ఈ హైవే పైన చాలా రోడ్లు అంటే కనెక్టివిటీ తెగిపోయినాయి ఈ వర్షాల వల్ల, భారీ వర్షాలు. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మేడం? యాక్చువల్గా ఇక్కడ రోడ్డు సైడ్కి అంతా కూడా మట్టి కొట్టుకొని పోవడం జరిగింది. ఎక్సెస్ వాటర్ వల్ల పైనుంచి వస్తున్న వాటర్ వస్తుంది, దానివల్ల ఇక్కడ మొత్తం రోడ్డు డ్యామేజ్ అయింది. దానికి సంబంధించి మనకు ఎన్హెచ్ఐ వాళ్ళతోని ఇప్పుడు ప్రస్తుతం టెంపరీగా మనకు ఈ రోడ్డు కొలాప్స్ కాకుండా అయితే టెంపరీ అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాలతో పాటు పాలిటెక్నిక్ కళాశాల వద్ద కూడా ప్రవారు కూడా చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో పాటు మీరు చాలా ప్రాంతాలలో గమనించారు, ఎక్కడ అంటే చెరువులు కుంటలు తెగిపోవడం, అంటే స్నానాలకు కూడా పిల్లలు ఆ చెరువులకు వెళ్ళడం, కుంటలకు వెళ్ళడం, ఇట్లా అవేర్నెస్ చేస్తున్నా పోలీసులు ఎట్లా బందోబస్తు ఏర్పాటు ఏమైనా చేస్తున్నారా? మనం ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా, ప్రెస్, ప్రింట్ మీడియా ద్వారా అందరికీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నాము. ఎక్కడైతే హెవీ ఫ్లోటింగ్ వాటర్ ఉందో అక్కడికి ఎవరిని, ఎస్పెషల్లీ పిల్లల్ని వెళ్ళొద్దు అనేసి, రీల్స్ కోసము పిల్లలు వెళ్ళే ఛాన్స్ ఉంది, యువత వెళ్ళే ఛాన్స్ ఉంది, వాళ్ళెవరు కూడా వెళ్ళొద్దు. అండ్ చేపలు పట్టడానికి వెళ్ళి కూడా మనకు రీసెంట్గా జడ్చెలలో చిన్న చెరువులు కాలువలోనే పడి ఒక యువకుడు చనిపోవడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఈ హెవీ ఫ్లోటింగ్ వాటర్ ఉన్న చోటకి వెళ్ళొద్దు, నియర్ బై వెళ్ళొద్దు. అండ్ మనకు రోడ్స్ ఏవైతే డ్యామేజ్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా మనము కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో ఉన్న టీమ్స్ తోటి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరో 3-4 రోజులు కూడా వాతావరణ శాఖ చెప్పినట్టు మళ్ళీ 3-4 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మరి భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతున్నారు మేడం మన జిల్లా వ్యాప్తంగా? మన డిస్టిక్లో అయితే మనం మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆల్రెడీ రెడీగా ఉంది. SDRF వాళ్ళు టీమ్స్ కూడా ఉన్నాయి. మనకి ఎక్కడైనా ఏ ఇష్యూ అయినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే టీమ్స్ రెడీగా అవైలబుల్ ఉన్నాయి. అంటే ముఖ్యంగా కోయిల్సాగర్ ప్రాంతానికి సందర్శకులు చాలా మంది వెళ్తున్నారు మేడం, అక్కడ ప్రమాదాలు కూడా చోటు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ SIకి చెప్పడం జరిగింది, ప్రాపర్ బందోబస్తు వేసుకుంటాము. ఏదైనా ఇబ్బంది అంటే ప్రజలకు ఇప్పుడు ఏంటంటే మనకు వాటర్ ఎక్కువ ఫ్లో ఉంటుంది కాబట్టి చూడడానికి వస్తారు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది అంటే ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు కూడా ఆ ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. పోలీస్ శాఖను కూడా బందోబస్తులో ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాము, నేషనల్ హైవేకు 166కు ప్రధాన రహదారి అయిన హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్ళే ఈ ప్రధాన రహదారి మయూరి నర్సర్ వద్ద రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. రోడ్డు మొత్తం డ్యామేజ్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తూనే ఉన్నాం, స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్డు 4 ఫీట్ల వరకు స్పష్టంగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు అంటే నేషనల్ హైవేకి సంబంధించిన రోడ్డు అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే ఈ రోడ్డు కుంచుకుపోయిన కట్టైన నేపథ్యంలో ప్రమాదాలు అంటే వాహనదారులు కూడా కింద పడి ప్రమాదాలకు గురైన సంఘటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైన ఇలాంటి ప్రాంతాలలో పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు చెరువులు కుంటలకు కూడా అంటే కొందరు యువకులు రీల్స్ కోసము, ప్రమాదం అని తెలిసినా కూడా రీల్స్ కోసము ఇలాంటి ప్రాంతాలకు, కుంటల వద్దకు వెళ్ళి ప్రమాదాలకు గురవుతున్నారు. జడ్చెల్లో ప్రాంతంలో కూడా ఒక చేపలు పట్టేందుకు వెళ్ళి ఆ నీటిలో మునిగి చనిపోయిన సంఘటన కూడా చోటు చేసుకుంది. ఇలాంటి ప్రాంతాలతో పాటు కోయిల్సాగర్ కూడా సందర్శక ప్రాంతాలు, చెరువులు కుంటలు, ఎక్కువగా జనాలు సందర్శకులు వెళ్ళే ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అయితే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా పాత బస్తీలకు, పాత ఇళ్లలోకి నీళ్ళకి వెళ్ళే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆ కాలనీ, లోతట్టు ప్రాంతాల కాలనీవాసులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరగకుండా పోలీస్ యంత్రాంగము, జిల్లా యంత్రాంగం అయితే కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు. మరో 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ప్రజలను కూడా అవేర్నెస్ చేయడంతో పాటు జిల్లా యంత్రాంగంలో రెవెన్యూ, మున్సిపల్ అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ జానకి గారు తెలుపుతున్నారు. ఉమ్మడి మామనాడు జిల్లా నుంచి వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.